నరేంద్ర మోడీ వాస్తవంగా యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసింది. అంటే ఇప్పుడు మేము యంగ్‌స్టర్స్‌గా ఉన్న రోజు నరేంద్ర మోడీ రాజకీయం స్టార్ట్ అయింది. అప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలైనటువంటి ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు ఇవే అప్పుడు బాగా వాడుకలో ఉన్నటువంటి. వాటిట్లల్లో తన అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా తను అధికారంలోకి రావడానికి కుదిరింది ఆ రోజున. కాలం మారింది. ఆయన వాటిట్నే వదిలిపెట్టల. వాటికి తోడుగా ఏదైతే 'మన్ కీ బాత్' లాంటి వాటి ద్వారా అటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా రీచింగ్ తెచ్చుకున్నాడు ఆయన. అదే ఆయనకి ఇంత లాంగ్ స్టాండింగ్ ప్రధానమంత్రిగా ఉంచింది. ప్రతి అంశం మీద స్పందిస్తాడు. ప్రెస్ మీట్లలో కాదు. ఎందుకంటే ప్రెస్ మీట్లతో ప్రయోజనం లేదు. మొదట్లో ప్రెస్ మీట్లు పెట్టేవాడు. క్రమంగా తగ్గించేశాడు. ఎందుకని? ప్రెస్ మీట్లు వామపక్షవాద జర్నలిస్టుల కోసం మాత్రమే అన్నట్టుంది. సమాధానం వినటం కంటే అడగడం ద్వారా ప్రచారం పొందాలి, అడగడం ద్వారా అవతలను ట్రోల్ చేయాలి అన్నటువంటి కోణంలోనే నడుస్తుంది. దెన్ ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు? అవతల ఉన్న నాయకుడు యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి. ఆ సమాచారం ఇచ్చేస్తున్నారు ఆయన. అది నడిచిపోయింది. అయితే మా జనరేషన్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ కోరుకునేటటువంటి పాయింట్ ఇన్స్టా వాళ్ళది. ఇప్పుడున్న సోషల్ మీడియా ఎక్కువగా ఇన్స్టా మీద డిపెండ్ అవుతుంది. రెండోది యూట్యూబ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంతవరకు దీన్ని పట్టించుకోవాలి. మొన్న జరిగిందంతా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ యాజిటేషన్. ఇన్స్టాలో డ్యాన్సులు వేస్తారు వీళ్ళు తీసేవాళ్ళు, స్కిట్లు వేస్తారు వీళ్ళు తీసేవాళ్ళు, బస్కిల్ తీస్తారు వీళ్ళు తీసేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దానికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళనే ప్రమోట్ చేసి తీసుకొచ్చారు అక్కడికి. అది వాళ్ళ ద్వారా అర్థం పర్థం లేని మాటలు, విమర్శలు ఇది. సరే, మోడీ జాగ్రత్తగా ట్యాకిల్ చేశారు. నేపాల్ని చేద్దాం, బంగ్లాదేశ్ని చేద్దాం అనుకుంటే కానీయకుండా చూశారు. ఇప్పుడు మోడీకి సీన్ అర్థమైంది. దెన్ అప్పటి నుంచి సెల్ఫీ వీడియోలు ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని మౌనంగా ఉంటున్నాడు, తెలియడు, చెప్పడు అంటారు కదా, కాబట్టి చెప్పడం ప్రారంభించేశారు. ఎప్పటికప్పుడు సెల్ఫీ వీడియో. ఇది ఏ స్థాయిలో ముడ్డి కింద కాలిందంటే అభిజిత్ దుప్కే ఆయన ఇన్ఫ్లుయెన్సర్గా తన ఉద్యోగం పెట్టుకోవచ్చు మోడీని రాజీనామా చేసి. ఇదేమన్నా ఈ దేశానికి సంబంధించి నరేంద్ర మోడీని ఏమన్నా ప్రధానమంత్రిగా చేశాడు? ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఎన్నుకుంటే అయ్యాడు. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇది అభిజిత్ దుప్కే వల్ల కాదు, లేదా అభిజిత్ దుప్కే తీసుకొచ్చినోడు కాదు. అలా తీసుకొచ్చినోడు ఆ మాట అన్నాడంటే ఒక అర్థం ఉంది. చదువుకోవడమే సరిగ్గా రానటువంటి వాడు వచ్చి ఏదో మాట్లాడేశాడంటే వాడికి ఎంత మంట ఎక్కుతుందో అర్థమవుతుంది. అతను నడిపించి పంపించినటువంటి వాళ్ళకి వెంటనే మోడీ మారిపోవడం, ఎస్పెషల్లీ ఇలాంటి సెల్ఫీ వీడియోలు తీస్తుండడం వీళ్ళకి పెద్ద అడ్డం అనమాట. అయితే ఇవాళ తాజాగా మరొక సెల్ఫీ వీడియో తీసుకొచ్చారు మోడీ. పేపర్ లీక్ గ్యాంగ్స్ని వదిలిపెట్టడం, పకడ్బందీ పరీక్షా విధానానికి కేంద్రం కట్టుబడి ఉంది, పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్ పాస్ చేసేసాం, యాంటీ పేపర్ లీక్ పరీక్ష వ్యవస్థను పటిష్టం చేస్తుంది, సాంకేతికను పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన అవసరం ఉందంటూ నరేంద్ర మోడీ చేసినటువంటి సెల్ఫీ వీడియో వెనకాల ఉన్న ఉద్దేశం అదే కనబడుతుంది.